నిన్న రాహుల్ గాంధీ గారి అజ్ఞానాన్ని, ఇమ్మెచ్యూరిటీని మరొకసారి బయటపెట్టుకున్నాడు. ఈ రాష్ట్రంలో ఉండే గల్లీ నాయకులు ప్రతిరోజు మాట్లాడే మాటల్ని, రాసిచ్చిన మాటల్ని ఆయన వల్లవేసిపోయింది తప్ప ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఏమాత్రం నిరూపించుకోలేకపోయినాడు ఈ రాష్ట్రానికి వచ్చి. మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రకటనలు ఏ హోదాలో మాట్లాడాడు. ఎందుకనంటే తప్పకుండా ప్రజలకు ఒక హామీ ఇచ్చినప్పుడు ఒక పార్టీ ఎవరో ఒక బాధ్యులు ఉండాలి, పలానా బాధ్యతలు ఉన్నవారు చెప్పిన పద్ధతిలో ఉండాలి. జాతీయ పార్టీ కాబట్టి తప్పకుండా జాతీయ అధ్యక్షుడి అనుమతితోనే పాలసీ ప్రకటన చేయాలి. మరి జాతీయ పార్టీ అనుమతి తీసుకొని మాట్లాడిండు ఆయన. తీసుకుంటే అది మొత్తం దేశానికి ఒకే తిరిగి ఉండాలి. ఏం మాట్లాడిండు? 4,000 రూపాయల పెన్షన్. పాపం ఆయన వచ్చేవరకే ఇక్కడ సిద్ధం చేసి పెట్టిన వాళ్ళు. ఎవడన్నా పార్టీ పాలసీ ప్రకటిస్తే, ఎన్నికల హామీ ప్రకటిస్తే గంత చిల్లరగా ఓ డ్యాష్ మీద ప్లకార్డులు పట్టుకొని ప్రకటించారంటేనే వాళ్ళ స్థాయి ఏంది, అసలు వాళ్ళు ఏం ఆలోచనలు ఉన్నారు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ గల్లీ మనస్తత్వం అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక ఆల్ ఇండియా పార్టీ ఒక పాలసీ ప్రకటన చేసేటప్పుడు, ప్రజలకు హామీ ఇచ్చేటప్పుడు చిల్లరగా ప్లకార్డులు పట్టుకొని ప్లకార్డులతోని ప్రకటించడం అంటే అవి తర్వాత చూస్తే కింద కాలకాడ కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రజల కాలకాడ కనబడుతుంది. అంటే వాళ్ళకి అది అలవాటే కదా, ప్రతిదీ కూడా ఎన్నికల ముందు హామీలు ఇవ్వటం, ఆ తర్వాత తొక్కేసుకుంటూ పోవడం అనేది స్పష్టంగా 4,000 పెన్షన్తోనే కనపడ్డది. మీకు పోతే కనబడుతుంది ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన హామీ. సో అంత గొప్పగా మొదటగా అసలు ఈ హామీని పట్టించుకున్న వాళ్ళు లేడు. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఈ రాష్ట్రంలో ఏమాత్రం ప్రజాదరణ లేదు. ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద గుర్తు కూడా పట్టరాయి. అదొక వైపు. ఇంకొకటి కూడా మేము అడుగుతున్నాం, పాపం రాహుల్ గాంధీకి ఒక తెలంగాణ ప్రజలపైన ప్రేమ ఉట్టుకొచ్చింది. నీ పార్టీ చచ్చిపోతున్న నీ పార్టీని బతికించినాయి 3 రాష్ట్రాలు. ఇప్పుడు ఒకటి రాజస్థాన్ ఉంది. రాజస్థాన్లో నువ్వు ఇస్తున్న పెన్షన్ 800 రూపాయలు, వితంతువులకైనా, వృద్ధులకైనా, వికలాంగులకైనా. రెండవది ఛత్తీస్గఢ్, మధ్యలో కూలిపోకుండా కొద్దిగా అంత ఆపింది ఛత్తీస్గఢ్. ఆ ఛత్తీస్గఢ్లో మీరు ఇస్తున్న పెన్షన్ 350 రూపాయలు, అక్షరాల 350 రూపాయలు. 550 రూపాయలు వితంతువులకు ఇస్తున్నారు. వికలాంగులకు కూడా, దివ్యాంగులకు కూడా 350 రూపాయలు ఇస్తున్నారు ఛత్తీస్గఢ్లో. పోయి చూసి రావచ్చు. కావాలంటే నాతో వస్తా అంటే పీసీసీలో ఎవడొచ్చినా తీసుకుపోతాను, నేను రెడీగా ఉన్నా ఛత్తీస్గఢ్ తీసుకుపోయి అడిగి. లేదంటే ఒక పని చేయొచ్చు, మీరు మీడియా ద్వారా కూడా పోయి తెలుసుకొని రావచ్చు వాళ్ళు మేము చెప్పే అబద్ధాలను. ఇక నిన్న మొన్న పాపం అసలే చచ్చిపోయింది ఇంకా అనుకున్న కాంగ్రెస్ను దిక్కులేని పరిస్థితిలో మోడీకి ప్రత్యామ్నాయం లేక మళ్ళీ ఓట్లేసి గెలిపించారు కర్ణాటక ప్రజలు. కర్ణాటక కూడా పోయింది కదా మొన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి. అక్కడ ఎందుకు ప్రకటించలేదు 4,000. అంటే కాంగ్రెస్కు ఓటేసిన ప్రజల మీద వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రేమ లేదు. వీళ్ళు దిక్కు లేక మాకు వేస్తున్నారు చచ్చుకుంటా అనే భావనే తప్ప వాళ్ళకి ఓట్లేసిన ప్రజల పట్ల వాళ్ళకి ప్రేమ లేదనే విషయం మనకు కనబడుతుంది. రేపు తెలంగాణలో కూడా గంతే. ఓటేసినా పట్టించుకోరు. ఎందుకంటే ఓటేసి నిలబెట్టిన రాజస్థాన్లో ఇవ్వలేదు, ఛత్తీస్గఢ్లో ఇవ్వలేదు, కర్ణాటకలో ఇవ్వలేదు. ఛత్తీస్గఢ్లో మన ఆనుకొని ఉందండి, పక్కనే మన పక్కనే ఉంటాయి గ్రామాలు. 350 రూపాయలండి అక్షరాల వాళ్ళు ఇస్తున్నారు. మాట్లాడేటప్పుడు కనీసం సిగ్గు అనిపించాలి కదా. మనం మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు, మనం చేస్తున్నది ఏంది, మనం మాట్లాడుతున్నది ఏంది చూస్తారు ప్రజలు. మన మాటకి మన నడకకి తేడా ఉందా అని చూస్తారు, గమనిస్తారని సోయి ఉండాలి కదా. గంత జ్ఞానం లేని, సోయి లేని నాయకులు వీళ్ళు. గల్లీ నాయకులు రాసిస్తే మాట్లాడిపోయింది తప్ప ఆయనకు అంతకంటే గొప్ప మించిన మెచ్యూరిటీ లేదు. పైగా టీఆర్ఎస్ ఇస్తేదారు అని మాట్లాడి, ఇస్తేదారు కాదు, నువ్వు గుత్తేదారువి, మోడీకి నువ్వు గుత్తేదారువి. మోడీని మళ్ళీ గెలిపించడానికి నువ్వే ఉన్నావు ఈ దేశంలో అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరిని అడిగినా మోడీకి మొట్టమొదటి కార్యకర్త ఎవరు అంటే రాహుల్ గాంధీ అనే మాట చెప్తారు. ఎవరిని అడిగినా సరే మోడీ ఈ దేశంలో ముందు రావడానికి కారకుడు నువ్వు. 2 సార్లు నీకు ఇచ్చిన అవకాశాన్ని వదులుకొని చేతగాక నావని మధ్యలో వదిలిపెట్టిపోయినట్టు, సముద్రం మధ్యలో పారిపోయిన నావికుడిలాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వదిలిపెట్టిపోయిన వాడిని. ఇక అటువంటి వాడు కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు ఎవరు కూడా నమ్మరు. మొట్టమొదటిగా ఒక క్రెడిబిలిటీ లేని నాయకుడు, ఆయన విశ్వసనీయత లేని నాయకుడు రాహుల్ గాంధీ. ఆయన నిరూపించుకున్నాడు ఇప్పటికీ నేను జాతీయ నాయకుడిని కాదని. ఈ దేశం పైన, ఈ దేశంలో ఉండే రాష్ట్రాలపైన, ఆయా ప్రాంతాల్లో ఉండే సామాజిక వర్గాలపైన అవగాహన లేని ఇమ్మెచ్యూర్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ మాటలు అంతమించి ఇంకేమీ కూడా లేవు. ఇక ఆయన
కాళేశ్వరం గురించి మాట్లాడి మరి ఈ తెలివి తక్కువ మాట్లాడి చూస్తే ప్రజలు ఇంత మూర్ఖత్వం ఉంటుందా ఒక నాయకుడు అనుకుంటారు. 1,00,000 కోట్ల అవినీతి, కొంచెం సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఖర్చు, మరి ఆడ ప్రాజెక్ట్ కట్టబడలేదా? 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ప్రాజెక్ట్ ఉండకూడదు ఆడ. మరి ఒకటి కాదు ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి. నీకు అక్కడ డౌట్ ఉంటే ప్రాజెక్ట్ కట్టలేదు ఉత్తని పైసలన్నీ ఈ పేరు మీద తీసుకుపోయి జోలు పెట్టుకుని అనుకుంటే ఒక్కసారి వస్తే ఆ మేడిగడ్డ ప్రాజెక్టు మీద నిలబెడితే దునుకుదానికి ఒకసారి అది ప్రాజెక్ట్ కట్టబడి ఉందా, నీళ్ళు ఆగి ఉన్నాయా లేవా అర్థమవుతుంది. ఎవడైనా సార్ రాహుల్ గాంధీ అంటున్నాడు ఎవడైనా సార్ వస్తే. అందుకని మాట్లాడేటప్పుడు ప్రజలు నమ్ముతారా నమ్మరాదని నమ్మవచ్చా అనే సోయి ఉండాలి. ఒక గల్లీ నాయకులను పెట్టుకున్న గల్లీ నాయకులు ఇక్కడ పెడుతున్నాడో వాళ్ళు రోజు వాగుతున్నదే ఈయన నోటి నుంచి వాగిపోయింది తప్ప అంతకు మించి గొప్పగా ఏం లేదు. అది కూడా ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకుంటారని నేను అనుకోవడం లేదు. ఓకే సార్.